ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఇప్పుడు 21 తారీఖు రోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ఇండియా కూటమిలో కూర్చొని చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలనో అందరి సలహా సూచనలు తీసుకొని ముందుకు వెళ్తాం. మొట్టమొదటి ప్రయత్నంగా మన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాం, మనందరం ఒకటిగా ఉందాం, మన వాడిని గెలిపించుకుందాం. సింపుల్. దీంట్లో ఇంకా వేరే శశపిశలకు తావులేదు. ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని ఆనాడు పివి నరసింహారావు గారి దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉప ఎన్నికలలో నంద్యాలలో ఎన్టీ రామారావు గారు ఒక స్ఫూర్తిని, రాజకీయ స్ఫూర్తిని, విజ్ఞతను ప్రదర్శించి పివి నరసింహారావు గారిని గెలిపించారు. ఈరోజు ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కలిసికట్టుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.